SKM 91 न्यूज में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। साइबराबाद पुलिस ने 30 दिनों में 95 लाख रुपए मालियत के 310 चोरीशुदा और गुमशुदा मोबाइल फोन्स बरामद किए। साइबराबाद पुलिस के लिए एक बड़ी कामयाबी में गुज़िश्ता 30 दिनों में 95 लाख रुपए मालियत के 310 मसरूखा और गुमशुदा मोबाइल फोन बरामद किए गए और इनके हकीकी मालिकीन के हवाले किए गए। ये बाज़याबी DCP क्राइम्स LC नायक की क़ियादत में की गई, जो मोबाइल रिकवरी इक़दाम के 7वें मरहले की तकमील के मौके पर हुई। CCS IT और सेल बाज़याबी की कोशिशों की क़ियादत सोशल मीडिया टीमों ने की, जिन्होंने गुमशुदा और चोरीशुदा आलात का पता लगाने के लिए सेंट्रल इक्विपमेंट CEIR पोर्टल का इस्तेमाल किया। CEIR आइडेंटिटी रजिस्टर पोर्टल किसी भी रियासत या मरकज के ज़ेरे इंतज़ाम इलाके के लोगों को अपने गुमशुदा फ़ोन की इत्तला देने की इजाज़त देता है। DCP LC नायक ने चोरीशुदा फ़ोन्स की फौरी इत्तला देने की अहमियत पर जोर देते हुए कहा, मोबाइल फ़ोन न सिर्फ ज़ाती मालूमात बल्कि कीमती यादें भी रखती है। इनकी महफूज वापसी अवाम के एतमाद और हिफाजत का मामला है। DCP ने अवाम को मशवरा दिया कि वो साइबर फ्रॉड के खिलाफ चौकन्ना रहे और मशकूक लिंक्स पर क्लिक करने से ग्रेज करे। इसने नोट किया कि अगरचे बेदारी बढ़ रही, बहुत से लोग अब भी नहीं जानते कि चोरी के बाद मोबाइल डेटा को कैसे महफूज किया जाए। इन्होंने जराइम को रोकने के लिए रिहायशी और कम्युनिटी इलाकों में CCTV कैमरे लगाने की भी सिफारिश की। पेश है हमारे नुमाइंदे रिपोर्टर शेख जहांगीर की ये खुसूसी रिपोर्ट। SKM 91 न्यूज के एडिटर इन चीफ इश्तियाक अहमद के साथ हर खास और अहम खबर से जुड़े रहने के लिए आपके अपने न्यूज चैनल SKM 91 को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ప్రజలకు మనం ఉన్నాము, సో వాళ్ళ బాధలను మేము షేర్ చేసుకుంటున్నాం, వాళ్ళ విలువైన ప్రాపర్టీని ఇస్తున్నాము। ఒకటి మనం ఏమవుతుందంటే మామూలుగా మనకు సెల్ మనం పోతుంటే ఒక సెల్ దొరుకుతుంది, మనకు ఎక్కడ ఒక సీట్ మీదనో మామూలుగా రోడ్డు మీద దొరుకుతుంది। జనరల్గా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే తీసి జేబులో పెట్టుకుంటాం, ఎందుకంటే జర కాస్ట్లీ ఉంది, నేను వాడుకోవచ్చు అని అనుకుంటాం। కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది, దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు। ఇప్పుడు మేము మీ ఫోన్ ఎట్లా ట్రాక్ చేసినాం అనమాట। ట్రాక్ చేయడం వల్ల అతను ఏం చేశాడంటే మీ సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్లో వేరే సిమ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాడు। సో యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఆ సెల్ ఫోన్ మన ఏదైతే పోగొట్టుకున్నా IMEI నెంబర్లో ఫలానా సెల్ వాడుతుందని చెప్పేసి అన్నప్పుడు మనం అతనికి ఫోన్ చేస్తాం। సో ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి, ఆ ఫోన్ మీరే తీసుకున్నారు, పోలీసులకు మీకు ఫోన్ వస్తుంది। ఫోన్ రాగానే మీరు జనరల్గా భయపడతారు, సార్ ఏమో సార్ ఇది కాదు సార్, నాది కాదు సార్ అని అంటాడు। అన్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సైకాలజీ తెలిసిపోదబ్బా, ఇదేదో ఉందిరా పోయి, ఇదేదో దొరికిపోయినట్టుంది అని అనుకుంటాడు। అప్పుడు మనం ఏంటంటే అష్యూరెన్స్ ఇస్తాం వాళ్ళకు, ఏమని, బాబు ఇది కేసు రిజిస్టర్ చేయట్లేదు, దొరికిన సొమ్మును మాకు ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి అంటారు। సో ఈ విధంగా ఏమవుతుంది అంటే మనిషి నేను దొంగతనం చేసినా తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు మనకు రికవరీ కాలేకపోతుంది। సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది షాపులో అమ్మేస్తారు, ఇది నా పర్సనల్ నెంబర్ అని చెప్పి అమ్మేస్తారు, పర్సనల్ నాకు డబ్బులు ఉన్నాయని చాలా చీప్గా అమ్మేస్తారు। తర్వాత మేము ట్రాక్ చేసినప్పుడు అది ఆ షాప్ దగ్గర దొరుకుతుంది। అప్పుడు షాప్ దగ్గర దొరికినప్పుడు ఆటోమేటిక్గా వాడు లాస్ అవుతాడు కదా, సార్ నేను డబ్బులు ఇచ్చినా, 4,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా అని చెప్పి అనుకుంటాడు। సో ఇది ఒకటి మనకు ఛాలెంజ్ ఉన్నది సొసైటీలో। అది ఏమవుతుందంటే విక్టిమ్స్ మనకు హ్యాపీగా ఉంటుంది, కాకపోతే మీరు వీడు నా సెల్ ఫోన్ని ఏం చేశాడో, ఎక్కడెక్కడ యూజ్ చేశాడో అని చెప్పేసి మనకు ఒకసారి ఒక వస్తువు పోయిన తర్వాత వాడు ఖరాబ్ చేసినాడనే ఒకటి మైండ్లో ఇది ఉంటుంది। కాబట్టి పోయిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు ACP గారు చెప్పారు। తర్వాత దొరికిన తర్వాత ఎట్లా ఉంటుందనేది అది కూడా మీరు చెప్పాలి। సో మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పోయిన తర్వాత ఇవ్వచ్చు ఆయన, ఎందుకంటే అతని వస్తువు కూడా పోయినప్పుడు అతనికి కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, నా వస్తువు పోయింది, ఇంత కాస్ట్లీ పెట్టి కొన్నాను, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే అతనే సేవ్ చేసిన డబ్బుతో చాలా కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆర్థికతో ముడిపడి ఉంటాయి కాబట్టి కొద్దిగా సమస్యలు ఉంటాయి। కాబట్టి మీరు ఫోన్లను జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈ మామూలుగా రొటీన్గా మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం, ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అనేది ప్రతి రోజు మనకు need అన్నమాట, అవసరమైన వస్తువు అది। Welcome to Hidayah Islamic International School, where education meets excellence, a world-class learning environment designed to inspire young minds. Every morning begins with warmth,
self-respect and a welcoming atmosphere. Spacious, well-equipped classrooms foster creativity and interactive learning. Experienced teachers engage students, encouraging curiosity and active participation. Hands-on experiment in our modern science labs brings learning to life. Technology-driven education ensures students are future-ready. A well-stocked library nurtures a love for reading and knowledge. With strong Islamic values, we guide students in Quranic learning and character building. Beyond academics, we promote fitness, teamwork, and discipline through sports. Join Hidayah Islamic International School at Mehdipatnam, Santosh Nagar, Bahadurpura, Sun City, Toli Chowki, and Aramghar. Your child's bright future begins here.